మనందరికీ తెలిసిందే JVM మీన్స్ జావా వర్చువల్ మిషన్స్. సో జావా వర్చువల్ మిషన్ యాక్సెప్ట్ ద టూ వాల్యూస్ని యాక్సెప్ట్ చేసింది. దాంట్లో ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి వీఆర్ కాల్ ఇట్ యాజ్ ఏ నార్మల్ స్టేట్మెంట్స్. సో నార్మల్ స్టేట్మెంట్స్ JVMకి తెలిసింది ఒక స్టేట్మెంట్ నార్మల్ స్టేట్మెంట్, ఇంకోటి డేంజరస్ స్టేట్మెంట్స్. ఓకేనా? ఇప్పుడు మన JVM ఎప్పుడైతే నార్మల్ స్టేట్మెంట్స్ని చూసిద్దో దట్ మూమెంట్స్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్ ద అవర్ ప్రోగ్రామ్. సో ఇట్ విల్ బి ప్రొవైడ్ ద ఎగ్జిక్యూట్ అవర్ ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసిద్ది. అలాగే వెన్ ఎవర్ JVM సీస్ ద డేంజరస్ స్టేట్మెంట్స్ ఇట్ విల్ బి ప్రొవైడ్ ద ఎక్సెప్షన్స్. సో ఎప్పుడైతే డేంజరస్ స్టేట్మెంట్స్ చూసిద్దో అప్పుడు JVM అనేది ఎక్సెప్షన్ ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు నార్మల్ స్టేట్మెంట్స్ అంటే మన యొక్క సింటాక్స్ ఫాలో అయి ఉండేది కాబట్టి అవుట్పుట్ వచ్చిందని మనం తెలుసుకుంటాం. అలాగే డేంజరస్ స్టేట్మెంట్స్ కూడా మన సింటాక్సెస్ని ఫాలో అవుతాయి. కాకపోతే డేంజరస్ స్టేట్మెంట్స్ డస్ నాట్ అండర్స్టాండ్ బై ది JVM అనేది అర్థం చేసుకోలేదు. ఎలాంటి డేంజరస్ స్టేట్మెంట్స్ అంటే వీ కెన్ టేక్ ఇన్ యాజ్ ఏ జనరలీ వన్ ఎగ్జాంపుల్. దట్ ఎగ్జాంపుల్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ 10/0. సో 10/0 అంటే మనందరూ తెలిసిందే ఇట్స్ అన్డిఫైన్డ్ వాల్యూ. సో ఇది అన్డిఫైన్డ్ వాల్యూ. కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి డేంజరస్ స్టేట్మెంట్ మన JVM చూస్తే అప్పుడు దట్ మూమెంట్స్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ద అర్థమెటిక్ ఎక్సెప్షన్. అంటే మన యొక్క ఎనీథింగ్ బై 0 ఇట్ విల్ బి ప్రొవైడ్ ద అర్థమెటిక్ ఎక్సెప్షన్స్. అలాగే ఎప్పుడైనా సరే ఎంటీ స్ట్రింగ్ వాల్యూకి అంటే నల్ యొక్క వాల్యూని మనం ఎప్పుడైనా సరే లెంత్ ప్రొవైడ్ చేసామంటే మనందరికీ తెలుసు నల్ మీన్స్ ఇట్స్ ఎంటీ, దర్ ఇస్ నో వాల్యూ, అక్కడ వాల్యూ ఏం లేదు. కానీ ఇక్కడ మీరు దానికి లెంత్ కానీ అడిగారు అంటే ఇట్ విల్ బి ప్రొడ్యూస్ ద an exception. So that exception we are called as a null pointer exception. So null pointer exceptions అని మనం కాల్ చేస్తాం. సో దిస్ ఇస్ ద బేసికల్ whenever JVM face the dangerous statement that moments this will be provide the this type of exceptions. ఇలాంటి ఎక్సెప్షన్ని ప్రొవైడ్ చేస్తాయి. సో మనకి ఎక్సెప్షన్స్ ప్రొవైడ్ చేస్తాయి అని చెబుతున్నాను. ఆ ఎక్సెప్షన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాయి అంటే మనకి ఎక్సెప్షన్ అనేది ఏదైతే ఉందో దట్ ఎక్సెప్షన్ ఈజ్ ద ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఇన్ జావాలో ప్రీ డిఫైన్డ్ క్లాస్. సో ఎక్సెప్షన్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్ అవ్వటం వల్ల ఎప్పుడైతే ఒక అబ్నార్మల్ స్టేట్మెంట్ లేదా అన్వాంటెడ్ స్టేట్మెంట్ మన JVM చూసిద్దో అప్పుడు అన్డౌటెడ్లీ ఇట్ విల్ బి టెర్మినేట్ అవర్ ప్రోగ్రామ్. మన యొక్క ప్రోగ్రామ్ని అబ్నార్మల్గా టెర్మినేట్ అనేది చేసింది. సో దిస్ ఈజ్ ద ఎక్సెప్షన్. సో మనం ఏదైతే చెప్పుకున్నామో అది ఒకసారి డెఫినేషన్గా చూద్దాము. జాగ్రత్తగా చూడండి. సో exception is an unwanted event or unexpected event faced by the JVM. That moments our program will be terminated abnormally. మనకి ప్రోగ్రామ్ అనేది అబ్నార్మల్గా టెర్మినేట్ అయింది. సో ఇది ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్ అనేది ప్రీడిఫైన్డ్ క్లాస్ అవ్వటం వల్ల మన యొక్క JVM ఎప్పుడైతే ఎక్సెప్షన్ ఫేస్ చేసిందో ఎక్సెప్షన్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయబడి ఉంటుంది. అంటే ఇంప్లిసిట్గా ఎక్సెప్షన్ అనే ఒక ఆబ్జెక్ట్ని JVM క్రియేట్ చేసింది. ఎవరు క్రియేట్ చేస్తారు? JVM. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎక్సెప్షన్స్ క్రియేట్ అవ్వడానికి గల కారణము మన యొక్క JVMకి మన యొక్క ప్రోగ్రామ్ యొక్క స్టేట్మెంట్ అర్థం కాకపోవడం. అంటే మన ప్రోగ్రామ్ అనేది అర్థం కాలేదు కాబట్టి, అంటే ప్రజెంట్ రాసిన స్టేట్మెంట్ అర్థం కాలేదు కాబట్టి ఇది అబ్నార్మల్గా మన ప్రోగ్రామ్ని టెర్మినేట్ చేసి ఎక్సెప్షన్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసింది. సో మన జావాలో ఎక్సెప్షన్స్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. సో జాగ్రత్తగా చూడండి. మీ యొక్క ఎక్సెప్షన్స్ని మన యొక్క జావాలో 2 typesగా డిఫైన్ చేశారు. సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్స్. సో ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటే జావాలో ఆల్రెడీ డిక్లేర్ చేసిన ఎక్సెప్షన్స్ని ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. అంటే మనకి
predefined exceptions కూడా types ఉన్నాయి, but predefined exception means Java developers already provide the an exceptions. So that is the predefined exceptions. తర్వాత వచ్చేసరికి user defined exceptions. So user defined exceptions. So యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. సో మనకి పేరులోనే ఉంది యూజర్ డిఫైన్డ్ అంటే ఈ ఎక్సెప్షన్స్ క్రియేట్ చేసేది యూజర్స్. సో యూజర్ క్రియేట్ చేసే ఎక్సెప్షన్స్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటాము. ఈ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసేది త్రో అనే కీవర్డ్. బై యూజింగ్ త్రో కీవర్డ్ వీఆర్ క్రియేటింగ్ ద ఎక్సెప్షన్స్. సో యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ త్రో అనే కీవర్డ్ యూజ్ చేసి మనం బిల్డ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. మనం సింటాక్స్ రాసుకోవాలి అనుకుంటే సింపుల్ సింటాక్స్ త్రో న్యూ కీవర్డ్. ఎందుకంటే ఎక్సెప్షన్ క్రియేట్ ప్రీడిఫైన్డ్ క్లాస్ కాబట్టి ఎప్పుడు ఎక్సెప్షన్ క్రియేట్ చేయాలి అన్నా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆ ఆబ్జెక్ట్ కోసం యూజ్ చేసేదే మన యొక్క న్యూ కీవర్డ్. అండ్ అది ప్రీడిఫైన్డ్ క్లాస్ అయినా ఎక్సెప్షన్ క్లాస్ తీసుకుంటాం. అండ్ ఇన్సైడ్న ఎక్సెప్షన్ ఏదైతే ఎలాంటి డేటా అనేది డిస్ప్లే అవ్వాలో అలాంటి డేటాని డిస్ప్లే చేస్తాం. సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ది యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. నెక్స్ట్ కమ్ టు ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్స్. సో మన జావా డెవలపర్స్ ఆల్రెడీ కొన్ని ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్స్ మనకి డెవలప్ చేసి ప్రొవైడ్ చేశారని చెప్పాం. సో ఈ ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్స్ని 2 టైప్స్గా డిక్లేర్ చేశారు. ఒకటి చెక్డ్ ఎక్సెప్షన్స్, సెకండ్ వన్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. సో మనకి ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ ఆ ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్స్ కూడా 2 టైప్స్గా డిక్లేర్ చేశారు. సో ఫస్ట్ వన్ చెక్డ్ ఎక్సెప్షన్, సెకండ్ వన్ అన్చెక్డ్ ఎక్సెప్షన్. జాగ్రత్తగా చూడండి, చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే మన డేంజరస్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ డేంజరస్ స్టేట్మెంట్ అనేది లెస్ డేంజరస్గా అంటే మోర్ డేంజరస్గా కాకుండా లెస్ డేంజరస్గా పర్ఫామ్ చేస్తుంటే అప్పుడు వచ్చే ఎక్సెప్షన్స్ చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. ఈ చెక్డ్ ఎక్సెప్షన్స్ని ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తామంటే we will find out on the compile time. మన యొక్క కంపైల్ టైంలో మనం క్యాచ్ చేసే ఎక్సెప్షన్స్నే చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. అలా కాకుండా రన్ టైంలో మనం క్యాచ్ చేసే ఎక్సెప్షన్స్ని అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. సో ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చెక్డ్ అండ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ వెన్ ఎవర్ ఎక్సెప్షన్ ఫేస్డ్ ఆన్ ది కంపైల్ టైం. మన కంపైల్ టైంలో ఏ ఎక్సెప్షన్ అయితే ఫేస్ అవుతుందో దాన్ని చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటారు. అలా కాకుండా ఏ ఎక్సెప్షన్ అయితే రన్ టైంలో ఫేస్ అవుతుందో దట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ వీఆర్ కాల్ ఇట్ యాజ్ ఏ రన్ టైమ్ ఎక్సెప్షన్స్. సో ఈ కంపైల్ టైంలో నెంబర్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అలాగే రన్ టైంలో నెంబర్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మీకు బేసికల్గా తెలియాలని చెప్పి కంపైల్ టైంలోకి వచ్చేసరికి క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, class not found, file not found exception, and IOE exception, SQL exceptions, and more, so on. And come to the runtime exception. Runtime exception which is like arithmetic exception, null pointer exception, array index out of bounds exception. It's a number of exceptions ఉన్నాయి. సో ఈ ఎక్సెప్షన్స్ ఇక్కడ రాసే బదులు మీకు ఒక డయాగ్రామాటిక్గా చూపిస్తే బాగా అర్థమైంది అని చెప్పి సో లెట్స్ గో టు వన్ ఇమేజ్. ఒక ఇమేజ్లోకి వెళ్దాం. సో దిస్ ఈస్ ద టైప్స్ ఆఫ్ ది ఎక్సెప్షన్స్. సో మీకు చెప్పినట్టే టైప్స్ ఆఫ్ ది ఎక్సెప్షన్స్ మన యొక్క ఎక్సెప్షన్ని 2 టైప్స్గా డిక్లేర్ చేశారు. ఒకటి యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్, రెండోది వచ్చేసి ప్రీ డిఫైన్డ్ ఆర్ బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్. సో ఈ బిల్ట్ ఇన్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ని 2 టైప్స్గా మనం డిక్లేర్ చేస్తాం. ఒకటి చెక్డ్, రెండోది అన్చెక్డ్. మళ్ళీ చూస్తున్నాం, చెక్డ్ ఎక్సెప్షన్ ఫేస్డ్ ఆన్ ది కంపైల్ టైం. చెక్డ్ ఎక్సెప్షన్స్ అన్నీ కంపైల్ టైంలో వస్తాయి. ఎలా వస్తాయి అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఫైల్ నేమ్ని కావాలనుకున్నాం అనుకోండి, అంటే మన ఫోల్డర్లో లేని ఒక ఫైల్ని మనకు కావాలనుకుంటే దట్ మూమెంట్స్ వీఆర్ ఫౌండ్ ద క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ లేదా ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. అంటే ఆ ఫైల్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఎక్సెప్షన్ ప్రొవైడ్ చేస్తాను చూద్దాం. అలాగే ఇంటర్ప్రిటెడ్ ఎక్సెప్షన్స్. సో ఇంటర్ప్రిటెడ్ ఎక్సెప్షన్ మీన్స్ వెన్ ఎవర్ యూ కెన్ రీడ్ అండ్ రైట్ ద డేటా. మన డేటాని రీడ్ చేయడానికి రైట్ చేయడానికి వాడేటప్పుడు
ఇంటర్ప్రిటెడ్ ఎక్సెప్షన్ గురించి మాట్లాడదాం. తర్వాత ఐఓఈ ఎక్సెప్షన్, దట్ ఈస్ ద ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్స్. సో నెక్స్ట్ వీఆర్ కాల్డ్ ద ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్. అంటే మన యొక్క జావా అప్లికేషన్కి డేటాబేస్ అప్లికేషన్కి కనెక్షన్ ఇచ్చేటప్పుడు అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ముందు ఫేస్ అవుతుంది కాబట్టి అప్పుడు ఫేస్ అయ్యేదే ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్. సో దీస్ ఆర్ ద చెక్డ్ ఎక్సెప్షన్స్. అండ్ వీఆర్ మనం సెమ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మినిమం టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అంటే ఒక 5 రాయాల్సి ఉంటుంది. ఐదర్ క్లాస్ నాట్ ఫౌండ్, ఇంటర్ప్రిట్ ఎక్సెప్షన్, ఐఓఈ ఎక్సెప్షన్, ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్స్. సో ఇలా మన యొక్క ఎక్సెప్షన్స్ని మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వీ కమ్ టు అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. సో అన్చెక్డ్ మీన్స్ దిస్ ఎక్సెప్షన్స్ బేస్డ్ ఆన్ ది రన్ టైమ్. మన యొక్క రన్ టైంలో ఈ యొక్క ఎక్సెప్షన్స్ అనేవి ఫేస్ అవుతాయి. సో రన్ టైమ్ ఎక్సెప్షన్స్ కమ్ టు ది అర్థమెటిక్ ఎక్సెప్షన్, క్లాస్ క్యాచ్ ఎక్సెప్షన్స్, null pointer exception, arrays index out of bounds exception, arrays storing exception, and illegal thread exceptions come to the null pointer exceptions తో పాటు we come to the string index out of bounds exception, yeah, so on. మనకి ఇంకా నెంబర్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద టైప్స్ ఆఫ్ ది ఎక్సెప్షన్స్. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రోగ్రాంలో ఒక ఎక్సెప్షన్ ఎలా క్రియేట్ చేస్తామో అలాగే ఈ ఎక్సెప్షన్ సంబంధించిన ప్రోగ్రామ్స్ చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం చెక్డ్ ఎక్సెప్షన్ గురించి మాట్లాడదాం. సో మన చెక్డ్ ఎక్సెప్షన్లో ఉన్న క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ గురించి మాట్లాడుతున్నాం. సో నేను డైరెక్ట్గా క్లాస్ తీసుకుంటున్నాను. డోంట్ టేక్ ద ఎక్సెప్షన్ యాజ్ ఎ క్లాస్ నేమ్, ఎందుకంటే ఎక్సెప్షన్ అనేది ప్రీడిఫైన్డ్ క్లాస్ కాబట్టి ఎక్సెప్షన్ డైరెక్ట్గా తీసుకోవద్దు. పబ్లిక్ స్టాటిక్ void main string arrays arguments. సో తీసుకొని ఇక్కడ నేను సింపుల్గా system డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln హలో వరల్డ్ అని రాస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ యొక్క క్లాస్ నేమ్ని సేవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెషన్స్ అనే దాంట్లో డాట్ జావాగా చేసుకున్నాను. అంటే మన వచ్చి ఎక్సెప్షన్స్ అంటే డబుల్-ఎస్ని ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు నేను ఈ ఫైల్ని కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుంటున్నాను. cmd తర్వాత ఉన్న జావా. ఇప్పుడు నేను సేవ్ చేయాలి. మీ కళ్ళ ముందర చూపిస్తున్న ఎక్సెప్షన్స్ డాట్ జావా అని సేవ్ అనే బటన్ నేను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయకముందరే వీఆర్ కాలింగ్ ద ఎక్సెప్షన్స్. మనం ఆ ఎక్సెప్షన్స్ని కాల్ చేస్తాం. జావా సి క్లాస్ నేమ్ డాట్ జావా. ఇప్పుడు కంపైల్ టైంలో కాబట్టి ఇప్పుడు వచ్చే ఎక్సెప్షన్స్ని మనం చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. సో జాగ్రత్తగా చూడండి ఏమంటుంది, క్లాస్ నాట్ ఫౌండ్. సో ఇదే కదా మనం ఎక్సెప్షన్ గురించి మాట్లాడుకున్నాం, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సో ఇలా క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ని మనం ఫేస్ చేస్తాం. సో ఇలాంటి క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్స్ ప్రొవైడ్ అయినప్పుడు మనం సింపుల్గా ఆ యొక్క ఫోల్డర్లో ఆ క్లాస్ నేమ్తో సేవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సేవ్ చేసాం. సేమ్ థింగ్ని ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో కంపైల్ చేస్తున్నాం కాబట్టి ఏమొచ్చింది, సో వీఆర్ డోంట్ హ్యావ్ ద ఎనీ ఎక్సెప్షన్ కాల్డ్ యాజ్ ఏ క్లాస్ నాట్ ఫౌండ్. అండ్ సింపుల్గా జావా క్లాస్ నేమ్, సో అవుట్పుట్ హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. సో దిస్ ఈస్ ద చెక్డ్ ఎక్సెప్షన్, మన యొక్క చెక్డ్ ఎక్సెప్షన్. నెక్స్ట్ వన్ చూడండి. సింపుల్గా మనం క్లాస్ అనేది ప్రీడిఫైన్డ్ క్లాసు. ఆ క్లాస్ యొక్క క్లాస్ డాట్ ఫర్ నేమ్ అంటే ఫర్ నేమ్ ఆఫ్ అంటే వేరే క్లాస్ని డైనమికల్గా ఇక్కడ ప్రజెంట్ అవ్వమని చెబుతున్నాం. సో మనం డైరెక్ట్గా రన్ టైంలో మన ఎక్సెప్షన్స్ ప్రొవైడ్ చేయొచ్చు, కానీ డైనమికల్గా ఇక్కడ కాల్ చేయకూడదు. ఇప్పుడు అలా డైనమికల్గా నువ్వు ఇక్కడే కాల్ చేస్తావు. మన యొక్క ఎక్సెప్షన్ క్లాస్నే కాల్ చేస్తున్నావు అనుకోండి, ఓకేనా. ఆ ఎక్సెప్షన్ క్లాస్ని డైరెక్ట్గా నువ్వు కాల్ చేయడం వల్ల ఇట్ విల్ బి ఫేస్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. ఇది అనేది అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. ఎందుకంటే ఈ యొక్క ఫర్ నేమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే
మన దగ్గర అంటే మన ప్రీడిఫైన్డ్ క్లాసెస్లో లేని అనదర్ క్లాస్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్టెన్షన్స్ని మన ప్రోగ్రాంలో డిస్ప్లే అవ్వడం కోసం వాడతాం. కానీ ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేయబడిన క్లాస్ని మళ్ళీ ఫర్ నేమ్తో కాల్ చేయడం వల్ల చూడండి ఈసారి కంపైల్ చేద్దాం. సో కంపైల్ చేస్తున్నప్పుడు ఏమని చూస్తుంది, అన్రిపోర్టెడ్ ఎక్సెప్షన్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సో మన యొక్క క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది డిస్ప్లే అయ్యింది. సో ఇలా మన యొక్క క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్స్ను డిస్ప్లే చేస్తాయి. సో ఇప్పుడు ఈ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్స్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామంటే జాగ్రత్తగా చూడండి. సో యా అనదర్ ఎక్సెప్షన్ కూడా చూద్దాం. అనదర్ ఎక్సెప్షన్ కూడా చూసి ఈ ఎక్సెప్షన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తామో చూడండి. నెక్స్ట్ we taking the predefined exception. So that predefined exception we call it as a integer num equals to 10/0 and we call it as a numని కాల్ చేస్తున్నాం. సో numని కాల్ చేసినప్పుడు అవుట్పుట్ చూడండి .java. సో ఇది మనకి ఏదైతే ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అని చూస్తున్నాం. సో ఈ ప్రీడిఫైన్డ్ అయిన అర్థమెటిక్ ఎక్సెప్షన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో జావా సి క్లాస్ నేమ్ డాట్ జావా. సో ఏమైనా ఎక్సెప్షన్ వచ్చిందా? రాదు. ఎప్పుడైనా సరే అన్చెక్డ్ ఎక్సెప్షన్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ రన్ టైంలో వచ్చింది తప్ప కంపైల్ టైంలో రాదు. సో జాగ్రత్తగా చూడండి జావా ఎక్సెప్షన్. ఇప్పుడు చూడండి ఏమని చదువుతుందో, జావా డాట్ లాంగ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ బై 0 అంటే ఎనీ బై 0 మనం ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాం, ఇట్ విల్ బి ప్రొవైడ్ ద అన్చెక్డ్ ఎక్సెప్షన్. నేను చెప్పిన ఎక్సెప్షన్స్ అనేవి మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. ఇన్ కేస్ చెప్పిన ఎక్సెప్షన్స్లో ఏమన్నా మీకు డౌట్గా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ క్లాస్ వరకు వాట్ ఈజ్ ఎక్సెప్షన్, హౌ టు క్రియేట్ ద ఎక్సెప్షన్ అండ్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. అండ్ ఒక ఎక్సెప్షన్స్ ఎలా క్రియేట్ అవుతాయి, డేంజరస్ స్టేట్మెంట్ అనేది ఎలా రాస్తాము అండ్ నార్మల్ స్టేట్మెంట్స్ ఏంటో తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్ వి విల్ బి డిస్కస్ ద హౌ టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్. మన యొక్క ఎక్సెప్షన్స్ అనేవి ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది 1 by 1 జాగ్రత్తగా చూద్దాము. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకున్నా. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.